హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. సో ఈరోజు మన ఇంపార్టెంట్ ఇండియన్ సొసైటీ మీద ఎంసీక్యూస్ అనేవి డైలీ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈరోజు అదే ఫోకస్లోని ఇంకొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అనేవి డిస్కస్ చేద్దాం. కాకపోతే అది డిస్కస్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఎవరైతే ఏపీఎస్సీ గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారనమాట. అయితే మీకు ఈ ఆన్లైన్ లైవ్ క్లాసెస్లోని సివిల్స్ ఫ్యాకల్టీ మీకు టీచ్ చేయబోతున్నారు. అండ్ అలానే ఈ కోర్స్ అనేది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి రాబోతుంది. అయితే ఇప్పుడు మీ కోర్స్ స్టార్టింగ్ అనేది కేవలం ఫస్ట్ 5,000 రూపీస్ పే చేసి స్టార్ట్ అయిపోవచ్చు. ఆ తర్వాత ఫీ అనేది ఎవ్రీ మంత్ కూడా ఈఎంఐ రూపంలోని 5,000 రూపాయలు చొప్పున కడుతూ క్లియర్ చేయొచ్చు. అయితే తెలుగు మీడియంలోని మీకు ఇంగ్లీష్ మీడియంలోని 2 లాంగ్వేజెస్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రెండు కూడా మీకు 15,000 రూపాయలు అనమాట. అండ్ మీకు ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మీరు గ్రూప్ 1 కానీ యూపీఎస్సీ కానీ ప్రిపేర్ అవ్వాలనుకున్నా సరే ఈ కోర్స్ నుండి మరి అప్గ్రేడ్ అయిపోవచ్చు అనమాట, ఆ రిమైనింగ్ అమౌంట్ అనేది పే చేసేసి. అండ్ మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే శ్రీకాకుళంలోని ఇప్పుడు మన సివిల్స్ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలోని గ్రూప్ 2 క్లాసెస్ అనేవి తెలుగు మీడియంలో స్టార్ట్ చేశారనమాట. అయితే ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీలోని మార్నింగ్ బ్యాచెస్ ఇంకా ఈవినింగ్ బ్యాచెస్. మార్నింగ్ బ్యాచెస్ వచ్చేసరికి రెగ్యులర్ స్టూడెంట్స్ కోసం, అండ్ ఈవినింగ్ బ్యాచెస్ వచ్చేసరికి మీకు ఏంటి అంటే ఎంప్లాయీస్ కోసం స్టార్ట్ చేస్తున్నారనమాట. సో ఎవరైనా శ్రీకాకుళంకి దగ్గరలో ఉంటే త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి, ఒకవేళ గ్రూప్ 2 అనేది మీ టార్గెట్ అయితే మీకు హాస్టల్ ఫెసిలిటీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు అడ్రస్ వచ్చేసరికి ఎల్టీఎక్స్ క్లాసెస్ విజయ హర్షి తల్లి పిల్లల హాస్పిటల్ ఎదురుగుండా శ్రీకాకుళం రోడ్. మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఆర్ 9491421735 ఈ రెండింటిలో ఏదో ఒక నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి, ఓకేనా. సో ఇప్పుడు మనం క్లాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇండియన్ సొసైటీ వెల్కమ్ టు ఎంసీక్యూస్ గ్రూప్ 2 ఎల్టీఎక్స్ క్లాసెస్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. Polyandry can be seen in which of the following tribal groups? ఏ ట్రైబల్ గ్రూప్స్ పాలియాండ్రీ అనేది ఫాలో అవుతున్నారు? ఇక్కడ ఏంటి పాలియాండ్రీ అని అడిగాను, పాలిగెమీ కాదు. ఓకే, అదేంటిది పాలిగెమీ చాలా దగ్గర చూస్తాం కదా. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి? పాలియాండ్రీ. ఓకే, సో ఇది మీరు ఆన్సర్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న మ్యారేజ్ అంటే ఏంటి అనేవి డిఫరెంట్ లోవి ఎలా చెప్పారు, ఆర్సీ బ్రౌన్ ఎలా చెప్పారు, ఆర్ మ్యాలినోస్కి ఎలా చెప్పాడు, ఇలాగా మీకు మీకు ఎడ్మండ్ లీచ్ ఎలా చెప్పాడు, వెస్టర్ మార్క్ ఎలా చెప్పాడు, ఇవన్నీ కూడా మీకు చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ అనమాట. అయితే బేసికలీ ఈ మ్యారేజ్ టైప్స్ అనేవి 2 కేటగిరీస్లో సెగ్రిగేట్ చేయడం జరిగింది. ఒకటి ఎంతమంది మేట్స్, ఎవరికి ఎంతమంది మేట్స్ ఉన్నారు అనే దాన్ని బట్టి ఒక కేటగిరీ. అండ్ ఇంకొకటి వేస్ ఆఫ్ ఎక్వైరింగ్, అంటే ఏ విధంగా మేట్స్ని దక్కించుకుంటున్నారు అనే బేసిస్ ప్రకారంగా ఇంకో కేటగిరీ. అయితే వీటిల్లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ మేట్స్ బట్టి చూద్దాం. నెంబర్ ఆఫ్ మేట్స్ బట్టి 2 కేటగిరీస్ అనమాట. అదే ఏంటి, ఒకటి మోనోగమీ, ఇంకొకటి పాలీగమీ. మోనోగమీ అండ్ పాలీగమీ. మోనోగమీ అంటే అర్థం ఏంటి? సో ఒక సింగిల్ వైఫ్ ఆర్ సింగిల్ హస్బెండ్ ఉంటే దాన్ని మోనోగమీ అంటారు, జనరల్గా మన ఇండియన్ సొసైటీలో ఫాలో అయ్యేది. అయితే మోనోగమీలో కూడాను 2 కేటగిరీస్ ఉంటాయి. ఏంటవి? ఒకటి సీరియల్ మోనోగమీ. ఓకే, సీరియల్ మోనోగమీ. అండ్ ఇంకొకటి నాన్ సీరియల్ మోనోగమీ. నాన్ సీరియల్ మోనోగమీ. అయితే మేడం సీరియల్ మోనోగమీ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పడం ద్వారా మీకు ఇది క్లియర్ చేస్తాను. సీరియల్ మోనోగమీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హస్బెండ్ ఇంకా వైఫ్ ఉన్నారు. సో ఈ వైఫ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మోనోగమీ, ఒక హస్బెండ్ ఒక వైఫ్. కానీ తర్వాత ఫ్యూచర్లో ఒకరు చనిపోయారు వైఫ్. సో ఇప్పుడు హస్బెండ్ ఇంకొక వైఫ్ని పెళ్లి చేసుకుంటారనమాట. చనిపోవడం ఆర్ డివోర్స్ అలాగా ఏ పాయింట్ ఆఫ్ టైంలో తీసుకున్నా ఒక్కరే ఉంటే దాన్ని మోనోగమీ అంటారు.
దాంట్లో సీరియల్ మోనోగమి అంటే ఏంటి, ఒకవేళ డివోర్స్ ఆర్ చనిపోయినా అలాంటివి ఏవైనా సరే అయితే ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం కాన్సెప్టే సీరియల్ మోనోగమి. సో జనరలీ ఇలాంటివి మనం వెస్ట్రన్ సొసైటీస్లో ఇలాంటివి విట్నెస్ చేస్తాం. నాన్ సీరియల్ మోనోగమి అంటే ఏంటి, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఉన్నారు, ఏ పాయింట్ ఆఫ్ టైంలో చూసినా సరే జీవితాంతం ఒక్కరే పెళ్ళం ఒక్కరే హస్బెండ్ ఉంటే దాన్నే నాన్ సీరియల్ మోనోగమి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ అండ్ సీత. ఓకే, ఈవెన్ దో ఏదైనా సరే రాముడు సీత వెళ్ళిపోయిన అంటే పంపించేసిన తర్వాత అయినా సరే ఆ ఏ సిచ్యువేషన్ అయినా ఇంకొకరిని చూడలేదు, మాట్లాడలేదు, ఏం చేయలేదు. దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ నాన్ సీరియల్ మోనోగమి. Okay, so this is largely practiced in Hindu societies. Okay, అంటే లైక్ మన ఇండియన్ హిందూ సొసైటీస్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్. ఐ హోప్ మీకు మోనోగమి అంటే ఏంటి అని అర్థమైంది అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసరికి పాలీగమి. ఓకే, పాలీగమి. ఈ పాలీ అంటే ఏంటి, మెనీ అని అర్థం. గమి అంటే ఏంటి, మ్యారేజ్ అని అర్థం. ఓకేనా. సో దీంట్లో అగైన్ 2 కేటగిరీస్ అనేవి ఉంటాయి. ఒకటి ఏంటి, పాలీగైనీ. ఓకే, అండ్ ఇంకొకటి పాలీయాండ్రీ. పాలీగైనీ అంటే ఏంటి, ఒక్క హస్బెండ్ మెనీ వైఫ్స్ ఉంటే దాన్నే పాలీగైనీ అంటారు. పాలీయాండ్రీ అంటే ఏంటి, జనరల్గా కింగ్స్లో కానీ ఆర్ ముస్లిమ్స్లో కానీ ఇదంతా కూడా వెరీ కామన్ పాలీగైనీ. పాలీయాండ్రీ వచ్చేసరికి ఏంటి, ఒక్కరే వైఫ్ మెనీ హస్బెండ్స్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ పాలీయాండ్రీ అనమాట. ఓకేనా. ఇది ఎక్కడెక్కడ జనరల్గా ఖాసాస్ ట్రైబల్ గ్రూప్స్లోని ఖాసాస్, తోడాస్ ఆఫ్ నీలగిరి హిల్స్, నాయర్స్ ఆఫ్ కేరళ, వీళ్ళలోని ఇది వెరీ వెరీ కామన్ అనమాట పాలీయాండ్రీ. అండ్ ఇంకొకటి ఏంటి, హిస్టారికల్గా కూడా మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంది, ద్రౌపది పంచపాండవుల్ని పెళ్లి చేసుకున్నారు. సో దట్ ఈస్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ అవర్ హిస్టారికల్ సోర్సెస్. అంటే మన హిస్టారికల్ సోర్సెస్ ఆర్ రిలీజియస్ టెక్స్ట్ నుండి రామ భారతంలోనే ఏంటి మనకి ద్రౌపది పంచపాండవుల్ని పెళ్లి చేసుకోవడం అనేది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ పాలియాండ్రీ. ఓకే, సో ఖాసాస్, తోడాస్ ఆర్ నాయర్స్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ పాలియాండ్రీ అనమాట. ఈ విధంగా మనకేంటి అంటే ఇక్కడ మళ్ళను పాలీగైనీ అండ్ పాలీయాండ్రీలో కూడాను మనకి ఇంకా టైప్స్ అనేవి ఉన్నాయి. అది కూడా ఒకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఏమో మేబీ అలా కూడా మనకి క్వశ్చన్స్ అడిగే స్కోప్ ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ ఇది చూసారా, అబ్జర్వ్ చేస్తే ఒకవేళ పాలీగైనీలోని ఒకవేళ వైఫ్స్ అనే వాళ్ళు ఒకే బ్లడ్ రిలేటెడ్ అయితే వాళ్ళు, ఓకే బ్లడ్ రిలేటెడ్ అయితే దాన్ని సోరోరల్ పోనీగైనీ అంటారు. సోరోరల్. ఇఫ్ అట్ ఆల్ దే ఆర్ నాట్ రిలేటెడ్ అయితే నాన్ సోరోరల్. సింపుల్, ఒక హస్బెండ్ వైఫ్స్ పెళ్లి చేసుకుంటారు కదా, ఇఫ్ అట్ ఆల్ బ్రదర్స్ అనుకోండి, సారీ వాళ్ళందరూ కూడా సిస్టర్స్ అనుకోండి, సోరోరల్ అంటారు. వాళ్ళు ఎవరు కూడా ఏ బ్లడ్ రిలేటెడ్ కాదు, ఏంటి కాదనుకోండి, అఫ్ కోర్స్ దట్ ఈస్ నాన్ సోరోరల్. సిమిలర్లీ వైఫ్ హస్బెండ్ ని పెళ్లి చేసుకుంటారు కదా, ఒకవేళ ది ఆర్ బ్లడ్ రిలేటెడ్ అయితే అంటే బ్రదర్స్ అయితే దాన్ని ఫ్రాటర్నల్ పాలియాండ్రీ అంటారు. ఇఫ్ అట్ ఆల్ దే ఆర్ నాట్ లింక్డ్ ఆర్ దే ఆర్ నాట్ బ్లడ్ రిలేటెడ్ అంటే వాళ్ళలో ఎవరికి ఏ లింక్ లేదనుకోండి, ఆబ్వియస్లీ దట్ ఈస్ నాన్ ఫ్రేటర్నల్. నాన్ ఫ్రాటర్నల్ పాలియాండ్రీ అనమాట. సో నేను ఇప్పుడు చెప్పాను కదా మీకు, జస్ట్ నౌ ఐ సెడ్ ద్రౌపది ఎగ్జాంపుల్. సో ద్రౌపది పంచపాండవుల్ని బ్రదర్స్ అందరినీ పెళ్లి చేసుకున్నారు. దట్ ఈస్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్రాటర్నల్ పాలియాండ్రీ. ఓకే, సో పాలియాండ్రీ వన్ వైఫ్ మెనీ హస్బెండ్స్, పాలిగైనీ వన్ హస్బెండ్ మెనీ వైఫ్స్. ఓకే, సోరోరల్ అయితే బ్లడ్ రిలేటెడ్, నాన్ సోరోరల్ అయితే నాట్ బ్లడ్ రిలేటెడ్. అలానే ఫ్రాటర్నల్ అయితే బ్లడ్ రిలేటెడ్, నాన్ ఫ్రాటర్నల్ అయితే not blood related. Okay, so that is what clear example. I think these points are very very important. ఈ terminology మీకు direct గా maybe అడిగే questions scope ఉందన్నమాట. So that is the reason why that is one of the category. And ఇంకొకటి ఏంటి అంటే మనకి next ways of acquiring. Ways of acquiring.
అంటే ఎలా ఎక్వైర్ చేసుకుంటున్నారు అనే బేసిస్ బట్టి కూడా మనకి డిఫరెంట్ కేటగిరీస్ అనేవి ఉంటాయి. దాంట్లో ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి ఎగ్జోగమీ. ఎగ్జో అంటే ఏంటి? అవుట్ సైడ్ అని అర్థం. అవుట్ సైడ్. గమి అంటే ఏంటి? ఆల్రెడీ చెప్పాను, మ్యారేజ్. గ్రీక్ వర్డ్ అనమాట. యాక్చువల్లీ ఈ గమి అనేది గ్రీక్ వర్డ్, దాని నుండి వచ్చింది. గమి అంటే మ్యారేజ్ అని అర్థం. ఎగ్జో అంటే అవుట్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్, చాలా వరకు మన హిందూ ట్రెడిషన్లోని చాలా వరకు ఇది కామన్. మనం గోత్ర ఎగ్జోగమి అనేది ఫాలో అవుతాం. గోత్ర ఎగ్జోగమి అంటే అర్థం ఏంటి? మనకి గోత్రం అంటే ఏంటో తెలుసు. మన గోత్రం అవతల అబ్బాయి వాళ్ళ గోత్రం లేదా అమ్మాయి వాళ్ళ గోత్రం సేమ్ అయిపోయింది అనుకోండి, వాళ్ళిద్దరూ కూడా బ్రదర్స్ సిస్టర్స్ అని అర్థం అనమాట. అందుకే అలా పెళ్లి చేసుకోరు. దిస్ ఇస్ ద మోస్ట్ ఫేమస్ ఎగ్జోగమి వి సీ ఇన్ ఇండియా. ఎగ్జాంపుల్ ఏంటి? గోత్ర ఎగ్జోగమి ఇండియాలోని. అలానే విలేజ్, బయట విలేజెస్ నుండి చేసుకుంటాము, లేదా బయట కాస్ట్ గ్రూప్స్ నుండి, బయట రిలీజియన్ గ్రూప్స్ నుండి అలాగా ఒకవేళ చేసుకుంటే మనకి జనరల్గా గోత్ర ఎగ్జోగమి ఉంది. అలానే ఇనీషియల్స్ కూడా ఒకటి అవ్వకూడదు అనేది ఉంది మనకి. ఇలా అంటే ఐ మీన్ సేమ్ ఫ్యామిలీ నుండి అంటే పెళ్లి చేసుకోరు, అవుట్ సైడ్ ద ఫ్యామిలీ చేసుకుంటారు. ఇలాంటివన్నీ కూడా ఎగ్జోగమి ఫాలో అవుతాం. నెక్స్ట్ వచ్చేసరికి ఎండోగమి. ఎండోగమి అంటే అర్థం ఏంటి? ఎండో అంటే విత్ ఇన్, గమి అంటే ఏంటి? ఆబ్వియస్లీ మ్యారేజ్. సో జనరల్లీ మనం చూస్తాం, మన కామన్ ఎండోగమి విత్ ఇన్ ద గ్రూప్ అనగానే మీకు వెంటనే ఎగ్జాంపుల్ గుర్తొచ్చేది ఏంటి? కాస్ట్ ఎండోగమి. దిస్ ఇస్ ద మోస్ట్ వర్స్ట్ ఫార్మ్ అన్నమాట. ఏంటి? వీళ్ళు XYZ కాస్ట్ గ్రూప్, కేవలం XYZ కాస్ట్ గ్రూప్లో మాత్రమే పెళ్లి చేసుకోవాలి, అవుట్ సైడ్ నాట్ అలౌడ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎండోగమి. అలానే సేమ్ వర్ణ కానీ, లేకపోతే విత్ ఇన్ ద విలేజ్ కానీ, విత్ ఇన్ ద ట్రైబ్ కానీ, విత్ ఇన్ ద సేమ్ ఫ్యామిలీ కానీ, ఇలాంటివన్నీ కూడా ఒకవేళ ఉంటే దాన్ని ఎండోగమి అని చెప్పేసి అంటారనమాట. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి హైపర్ గమి. హైపర్ గమి అంటారు, లేదా తెలుగులోకి వచ్చేసరికి అనులోమ అని కూడా అంటారు. ఓకే, అనులోమ. హైపర్ గమి అంటే అనులోమ అంటే ఏంటి? ఒకవేళ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో వాడు హయ్యర్ కాస్ట్ గ్రూప్ నుండి, అండ్ ఒకవేళ గర్ల్ లోవర్ కాస్ట్ గ్రూప్ నుండి పెళ్లి చేసుకుంటే ఇలాంటి ఒక పెళ్లిని ఏమంటారు? అనులోమ కేటగిరీ అంటారు. ఇండియన్ సొసైటీలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది అలౌడ్. కానీ అది కాకుండా ఇంకోటి ఉంటుంది, అదే హైపోగమి. ఆర్ తెలుగులోకి వచ్చేసరికి ప్రతిలోమ. అనులోమ అండ్ ప్రతిలోమ ఆర్ ఆపోజిట్. బాయ్ అనేవాడు లోవర్ కాస్ట్, గర్ల్ ఏమో అప్పర్ కాస్ట్ గ్రూప్ అయితే డెఫినెట్లీ పెళ్ళి అనేది చేసుకోరనమాట. యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ అలౌడ్ అనమాట. బాయ్ లోవర్ కాస్ట్, గర్ల్ అప్పర్ కాస్ట్, ఇలాంటి ఒక మ్యారేజ్ని ప్రతిలోమ మ్యారేజ్ అంటారు. ఇండియాలో మనకి ఏ కాస్ట్ గ్రూప్స్లో కానీ, ఏ ట్రైబల్ గ్రూప్స్లో కానీ ఇలాంటివి ఒప్పుకోరు. బట్ వేరాస్ హైపర్గమి ఆర్ అనులోమ అంటే ఏంటి? బాయ్ ఏమో హయ్యర్ కాస్ట్, గర్ల్ ఏమో లోవర్ కాస్ట్. జనరలీ ఈవెన్ రిగ్వేదిక్ సొసైటీస్లో కూడా ఇలాంటివన్నీ కూడా ఫాలో అవ్వడం అనేది మనం చూసామన్నమాట. ఓకేనా? ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్రాస్ కజిన్ మ్యారేజెస్ అండ్ సేమ్ కజిన్ మ్యారేజ్. క్రాస్ కజిన్ మ్యారేజ్ అంటే ఏంటి? జనరలీ ఇన్లాస్ మధ్య పెళ్ళిళ్ళు అవుతాయి కదా. ఇన్లాస్ అంటే ఏంటి? లైక్ బావ మరదళ్ళు పెళ్లి చేసుకుంటారు కదా, అది వెరీ వెరీ కామన్ అన్నమాట హిందూస్. అంటే మనకి ఇండియాలోని హిందూస్లోని చాలా చాలా ఫేమస్ అనమాట. అదే సేమ్ కజిన్ మ్యారేజెస్ అంటే ఏంటి? బ్రదర్ సిస్టర్, ఓన్ బ్రదర్ ఓన్ సిస్టర్ కాదు, బట్ చిన్నన్న పెద్దనాన్న పిల్లలు లేదా పిన్ని పెద్దమ్మ పిల్లలు అలా చేసుకుంటారు కదా కొంతమంది. దిస్ ఈస్ వెరీ కామన్ ఇన్ ముస్లిమ్స్. ఎందుకంటే వాళ్ళ బ్లడ్ ప్యూరీగా ఉండాలి ఎట్సెట్రా అని చెప్పేసి అలా సేమ్ కజిన్ మ్యారేజెస్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే లెవిరేట్. లెవిరేట్. ఓకే, లెవిరేట్ అంటే అర్థం ఏంటి? సో ఇప్పుడు వైఫ్ హస్బెండ్ ఉన్నారు. ఇప్పుడు ఈ హస్బెండ్ ఇప్పుడు చనిపోయాడు సమ్ రీజన్ వల్ల. ఇప్పుడు ఈ హస్బెండ్ తాలూకా బ్రదర్ని వైఫ్ పెళ్లి చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ లెవిరేట్. అలాగే సోరోరేట్. సోరోరేట్ అంటే ఏంటి? హస్బెండ్ వైఫ్ చనిపోతే తన సిస్టర్ని
పెళ్లి చేసుకుంటాడు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సోరోరేట్ అనమాట. జనరలీ లెవిరేట్ వచ్చేసరికి మనకి తోడాస్లో ఇవి ఎక్కువగా చూస్తాం. ఓకే, పాలియాండ్రీ కూడా మనం తోడాస్లో చూసాం కదా. అలానే సొరోరోట్ అనేది అదెక్కడ ట్రైబ్స్ ఆఫ్ గోండ్స్ ఆర్ బైగాలోని గోండ్స్లోని ఇలా సోరోరేట్ అనేది విట్నెస్ చేస్తూ ఉంటాం. లెవిరేట్ అంటే ఏంటి? వైఫ్ ఒకవేళ హస్బెండ్ బ్రదర్ని, మనం ఇందాకే చూసాం కదా పాలియాండ్రీ, వైఫ్ ఒకవేళ ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటే, బ్రదర్స్ని పెళ్లి చేసుకుంటే అన్న విషయం చూసామా. అక్కడ తోడాస్, నాయర్స్ అవి చూసాం కదా మనం ఎగ్జాంపుల్స్, ఖాసాస్ ఎట్సెట్రా. సో దట్ ఈస్ ద క్లియర్ ఎగ్జాంపుల్. లెవిరేట్, సోరోరేట్ ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అలానే ఐసోగమీ ఐసోగమీ అంటే ఏంటి? ఐసో అంటే ఈక్వల్ అని అర్థం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఈక్వల్ స్టేటస్ కేటగిరీ పీపుల్ మధ్య పెళ్లి జరిగితే దాన్నే ఐసోగమీ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవడైతే ఒక 100 acres ఉన్న ఒక ఫార్మర్ వాళ్ళ కూతుర్ని ఇంకొక 100 acres ఉన్న అబ్బాయికి ఇచ్చి వాళ్ళ కూతుర్ని పెళ్లి చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్, అంటే ఒక ఇండస్ట్రియలిస్ట్ ఇంకో ఇండస్ట్రియలిస్ట్ని, ఒక ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యేని, ఒక ఎంపీ ఇంకొక ఎంపీ వాళ్ళ రిలేషన్స్ అలా సెట్ అయితే దాన్నే ఐసోగమీ, అంటే 2 ఈక్వల్ స్టేటస్ కేటగిరీ పీపుల్ మధ్య పెళ్లి జరిగితే దాన్ని ఐసోగమీ అని చెప్పేసి అంటారు. అలానే ఎనిసోగమీ అంటే ఏంటి? ఐసోగమీకి ఆపోజిట్ అనమాట. ఒకవేళ 2 అన్ఈక్వల్ స్టేటస్ అనమాట, అన్ఈక్వల్ స్టేటస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాకే చూసాం, ఒకటి హైపర్గమీ, ఇంకొకటి హైపోగమీ. లోవర్ కాస్ట్ అప్పర్ కాస్ట్ గ్రూప్స్కి మధ్య పెళ్లి జరిగిన అలాగా ప్రతిలోమ అనులోమ అని చెప్పుకున్నాం కదా. సో క్లియర్లీ ఐసోగమీకి ఆపోజిటే ఎనిసోగమీ అనమాట. అలానే సీరోగమీ వచ్చేసరికి ఏంటి? దిస్ ఈజ్ వెరీ కాంప్లెక్స్ రిలేషన్. హస్బెండ్ వైఫ్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సీరోగమీ. అంటే ఇలాంటివి చాలా కష్టమైన రిలేషన్షిప్స్ అండి, బట్ స్టిల్ ఉన్నాయో లేవో అనేది మనకు తెలియదు. ఒక హస్బెండ్ మోర్ వైఫ్స్తో, వైఫ్ అలాగే హస్బెండ్ డిఫరెంట్ హస్బెండ్స్, అలాగే ఒక హస్బెండ్కి మోర్ వైఫ్స్, అలాగే ఒక వైఫ్కి మోర్ హస్బెండ్స్ అలాగా కలిపి ఉంటే దాన్నే సీరోగమీ అని చెప్పేసి అంటారనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ మనకి ఈరోజు క్వశ్చన్స్ నుండి నేను డిస్కస్ చేయబో టాపిక్స్ అనమాట. ఐ థింక్ ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు క్లియర్గా మీరు ఆన్సర్స్ అనేవి చేయగలరు. వి షల్ సీ నౌ. ఓకే, ఇప్పుడు మీరు సింపుల్గా ఆన్సర్ చేయగలరు. పాలియాండ్రీ అనేది ఎక్కడ చూస్తారని చెప్పాను? కాసాస్, తోడాస్, నాయర్స్. సో డి ఆల్ ద అబౌవ్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్, రైట్? సో ఆల్రెడీ ఇప్పుడే చూసాం కదా మనం. పాలియాండ్రీ అంటే ఏంటి? ఒక వైఫ్ మెనీ హస్బెండ్స్. ఓకే, దిస్ ఈజ్ అగైన్ ఫ్రాటర్నల్ అండ్ నాన్ ఫ్రాటర్నల్. ఫ్రాటర్నల్కి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పేసాను మనకి మన హిస్టారికల్ సోర్సెస్లో భారతంలోని ద్రౌపది విత్ పంచపాండవాస్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ పాలిగమీ, ఏ పాలిగమీలో ద వైఫ్స్ ఆర్ బ్లడ్ రిలేటెడ్? ఇప్పుడే మీకు చెప్పాను మనకేంటి పాలిగమీలోని 2 ఉంటాయి, పాలిగైనీ, పాలియాండ్రీ. పాలిగైనీలోని మెనీ వైఫ్స్ అనే వాళ్ళు ఉంటారు. ఆ వైఫ్స్లో ఒకవేళ బ్లడ్ రిలేటెడ్ అయితే సోరోరల్ అని చెప్పేసి అంటాము. ఒకవేళ నాట్ బ్లడ్ రిలేటెడ్ అంటే నాన్ సోరోరల్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఆన్సర్ వచ్చేసరికి ఏ. ఒకవేళ అదంతా మీరు ఇందాక విన్నదంతా క్లియర్గా అర్థమైతే సింపుల్గా ఈ 5 ఆన్సర్స్ మీరు చేసేయగలరు. సో ప్రతి టాపిక్ క్లియర్గా నేర్చుకున్నారనుకోండి, సింపుల్గా మీ చేతుల్లో ఆన్సర్స్ ఉంటాయి ఏ క్వశ్చన్ అడిగినా. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ కైండ్ ఆఫ్ మ్యారేజ్ అన్ అప్పర్ కాస్ట్ బాయ్ marries a lower caste girl? సో వేస్ ఆఫ్ ఎక్వైరింగ్ లోని డిఫరెంట్ ఉంటాయి. ఎగ్జోగమీ, ఎండోగమీ, హైపర్గమీ లేదా హైపోగమీ అని. హైపర్గమీ అంటే ఏంటి? అనులోమాలోనే ఏం జరుగుతుంది? బాయ్ అనేవాడు అప్పర్ కాస్ట్, గర్ల్ అనేది లోవర్ కాస్ట్. సో దట్ ఈస్ బట్ హైపర్గమీ. బి తెలుగులో ఏమంటారు? అనులోమ. అదే హైపోగమీ అంటే ఏంటి? ప్రతిలోమ. ఓకే,
ఎగ్జోగమి అంటే అవుట్ సైడ్ ద గ్రూప్. గమి అంటే మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ మ్యారేజ్ గ్రీక్ వర్డ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి, ఓకే, నెక్స్ట్ మనం క్వశ్చన్ చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు ఏపీపీఎస్సి గ్రూప్ 2 కోసం అంటే మీరు సింగిల్ సబ్జెక్ట్స్ అనేవి కూడా తీసుకునే విధంగా మీకు అవకాశం ప్రొవైడ్ చేస్తున్నారు. అది 3,000 రూపాయలకి. లైక్ ఇండియన్ హిస్టరీ కానీ, జోగ్రఫీ కానీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ సొసైటీ, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ అయితే 2,000 రూపాయలకే విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి. అంటే ఇప్పుడు మీరు మొత్తం అన్నీ కాకపోయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీలో మీకు ఏన్షియంట్ అండ్ మిడివల్ కొత్తగా యాడ్ చేశారు. సో అలాంటివి ఏమైనా మీరు నేర్చుకోవాలనుకుంటే సింగిల్ సబ్జెక్ట్స్ కూడా 3,000 రూపాయలు పే చేసేసి మీరు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఈ కోర్సెస్లోని జాయిన్ అయిపోవచ్చు అనమాట. అలానే ఇండియన్ సొసైటీ, ఇప్పుడు మీరు ఎలా అయితే ఇండియన్ సొసైటీ ఇన్ డెప్త్లో అయితే నేర్చుకుంటున్నారో అదే విధంగా మీరు ఎగ్జామ్లో ఇండియన్ సొసైటీ నుండి ఏ క్వశ్చన్స్ అయినా మీరు పెట్టేలాగా ఉండాలి అంటే ప్లీజ్ ట్రై టు జాయిన్ ఐటీఎక్స్ క్లాసెస్. ఓకే, సో మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ ఉంటే 7893885553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, సో వి షల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద మ్యారేజ్ ఈస్ బిట్వీన్ టూ ఈక్వల్ స్టేటస్ కేటగిరీ పీపుల్, ఒకవేళ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మిన్ లేదా క్షత్రియ లేకపోతే వైశ్య లేదంటే ఒక ఇండస్ట్రియలిస్ట్ ఇంకొక ఇండస్ట్రియలిస్ట్ ఎట్సెట్రా, ద టూ ఈక్వల్ స్టేటస్ ఈస్ కాల్డ్ అస్ ఐసోగమీ. ఐసోగమీకి ఆపోజిట్ ఏంటి? ఎనిసోగమీ. ఓకే, నెక్స్ట్, సోరోరేట్ ఈస్ ప్రాక్టీస్డ్ ఇన్ విచ్ ట్రైబల్ గ్రూప్స్? సోరోరేట్ అంటే ఏంటి? లెవిరేట్ సోరోరేట్ అని చెప్పాను. ఒకవేళ సోరోరేట్ అంటే హస్బెండ్ వైఫ్ చనిపోతే వాళ్ళ సిస్టర్ని పెళ్లి చేసుకోవడాన్ని ఏమంటారు? సోరోరేట్ అంటారు. ఇది జనరల్లీ ఎక్కడ ఫాలో అవుతారు? గోండ్స్ అండ్ బైగాస్ ట్రైబల్ గ్రూప్స్. సెంట్రల్ ఇండియాలోని గోండ్స్ బైగాస్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళలోని ఈ సోరోరేట్ అనేది వెరీ కామన్. ఓకే, సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. మీకు ఇప్పుడు మొత్తం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఈ టాపిక్స్ అనేవి. రేపు ఇంకొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేద్దాం. మీన్ వైల్ మీకు ఒకవేళ ఈ వీడియోస్ కానీ ఈ క్లాసెస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్ సో దట్ ఐ విల్ నో. మీకు ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఛానల్. స్టూడెంట్స్ హ్యావ్ ఎ గుడ్ డే, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ప్రతి నిమిషం కూడా పక్కాగా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. సక్సెస్ విల్ బీ యోర్స్. ఓకే, జస్ట్ హ్యావ్ ట్రస్ట్ ఇన్ యువర్ ప్రిపరేషన్. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్, టేక్ కేర్.